సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 'పెద్ది' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో 3 నిమిషాలు ర్యాంప్ అయితే ఉందన్నమాట. సో అలాగే అంటే 'పెద్ది' మూవీలో అయితే ఒక ఆర్టిస్ట్ అయితే ఉన్నారు. ఆయన బలగం సంజయ్. 'గుంటూరు కారం' కానివ్వచ్చు, 'బలగం' కానివ్వచ్చు చాలా సినిమాల్లో అయితే ఉన్నారు. సో ఇప్పుడు మనం ఒకసారి కాల్ చేద్దాం. ఆయన ఎలా రిప్లై ఇస్తారో ఆయనతో మాట్లాడదాం. సో రామ్ చరణ్ గారితో షూటింగ్ టైంలో ఎలా ఉంది? సో ఎలా ఉండేవాళ్ళం? హలో. అన్నా గుడ్ ఈవినింగ్. హాయ్ బ్రదర్ చరణ్, హౌ ఆర్ యు? అన్నా ఫైన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో ఉన్నాను నేను. చెప్పండి. సో 'పెద్ది' ట్రైలర్ యా యా ఓకే, వీర లెవెల్‌లో ఉంది. సో ఎలా అనిపిస్తుందన్న? చేశారు కదా యాక్టింగ్ అందులో. ఫుల్ ఎక్సైట్మెంట్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడే చూసిన ట్రైలర్, సూపర్ హ్యాపీ. లాస్ట్ షాట్ మన మీద పడింది కదా, మామూలుగా లేదు అది. సో అప్పుడు ఆ షాట్ చేసినప్పుడే చరణ్ గారు ఉన్నారు కదా, చరణ్ గారు అడిగారు ఎవరి అబ్బాయి బాగా చేస్తున్నారని. సో అప్పుడు అనుకున్నా ఆ షాట్ అవ్వగానే అన్నది ఖచ్చితంగా ట్రైలర్ షాట్ పడుద్ది అని. ఎందుకంటే టైమింగ్ చూడండి కరెక్ట్ గా ఉంటుంది. అవునవును. సో వెరీ హ్యాపీ. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాజ్ కుమార్ గారి పక్కనే ఉన్నారు మీరు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సో రామ్ చరణ్ గారితో ఎలా అనిపించింది అన్న షూటింగ్ టైంలో? సూపర్ షూటింగ్. చాలా హార్డ్ వర్కర్ రామ్ చరణ్ గారు. లిటరల్లీ పాపం చాలా దెబ్బలు కూడా తగిలినాయి, అసలు లెక్క చేయకుండా చాలా బాగా చేశారు. వెరీ వెరీ హార్డ్ వర్కర్. లిటరల్లీ ఈ సినిమా హిట్ కావాలి, ఎంత హార్డ్ వర్క్ చేశారు. సో వీఆర్ ప్రేయింగ్ టు ద సినిమా టు బి బిగ్ హిట్. ఓకే. అన్న పైల్మాన్‌గా రామ్ చరణ్ గారు సో అంటే హ్యాండ్ బాలేదన్నారు. బుచ్చిబాబు గారు చెప్పారు. సో మీరు చూసారన్న ఆయన చాలా కష్టపడుతూ చేశారన్నారు కదా! అవునవునవును చూశాను కదా. హ్యాండ్ బాగాలేదు ఆల్రెడీ. అంటే మా మా సీన్ జరిగినప్పటికీ హ్యాండ్ బాగాలేదు. బట్ స్టిల్ వచ్చి చేయడము అసలు అబ్బో. ఆ మాలలో ఉన్నప్పుడు కూడా వచ్చి చేయడం చాలా హార్డ్ వర్క్. అంటే వెజిటేరియన్ ఉంటూ అంత బాడీ చేస్తూ అంత హార్డ్ వర్క్ చేయడము ఎక్స్ట్రాడినరీ. మీరు చూసారు ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ట్రైలర్ లో. బిగ్ సబ్జెక్ట్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్ ఖచ్చితంగా. ఓకే. అన్న అలాగే రన్నర్ అంటున్నారు, పైల్మాన్ అంటున్నారు, క్రికెటర్ అంటున్నారు. సో ఇన్ని వేరియేషన్స్ బయట వాళ్ళు ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మీరు సెట్‌లో ఉన్నారు, చేశారు కదా! సో మీకెలా అనిపించింది ఏంటి? అన్ని వేరియేషన్స్ ఉంటే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా సినిమాలో. ఊరికి ఒకటే లాగా ఇప్పుడు ఓన్లీ కుస్తీ అనుకుంటే అది ఇంకా కుస్తీయే ఉంటది ఆ సినిమా అంతా అంటారు. ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళిన 2.5 గంటలు 3 గంటలు హ్యాపీగా టైం పాస్ చేసుకొని రావచ్చు. హ్యాపీగా ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతారు. లిటరల్లీ ఎక్సైట్ ఫీల్. అన్ని గూస్ బంప్స్ ఉంటాయి. అండ్ ఏం మాట్లాడేవారన్న చరణ్ గారు మీతో? ఎందుకంటే లాస్ట్ టైము 'భీమ్లా నాయక్‌లో' ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు బాగా మీతో అంటే మంచి రిసీవ్ చేసుకున్నారు. సో అప్పుడు బాబాయ్‌తో చేశారు, ఇప్పుడు అబ్బాయితో చేశారు. సో ఎలా? చాలా బాగుంది యాక్చువల్ గా. అంటే అవన్నీ ఇలా మాట్లాడని ఇలా ఏం చెప్పను అనమాట. నేను యాక్చువల్లీ వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చేసామా అంతే. లిటరల్లీ డైరెక్టర్ గారు కూడా వచ్చి అరే నువ్వు బాగా చేసావు అని చెప్పారు చరణ్ గారు. ఎవరి అబ్బాయి నన్ను అడిగారు. పర్లేదు మాట్లాడు చరణ్ గారితో మాట్లాడండి అని చెప్పి డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు నాకు. జస్ట్ పలకరించి మాట్లాడు. చాలా కూల్, వెరీ కూల్ పర్సన్, చాలా కూల్. అంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా చాలా కూల్ గా ఉంటారు. ఆయనకు హీ నీడ్స్ అంటే షార్ట్ పర్ఫెక్ట్ గా రావాలి. ఎన్నిసార్లు చేస్తారు పర్ఫెక్షన్. ఎందుకంటే అంటే పీపుల్ కి ఏదైనా ఎక్సైట్మెంట్ ఇవ్వాలి, కొత్తగా ఇవ్వాలి, ఇంట్రెస్టింగ్ గా ఇవ్వాలి అనేది ఎప్పుడు ఉంటుంది. అన్న అంటే మీరు కూడా మంచి బాడీ ఉంది మీకు, 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా వెరీ గుడ్ బాడీ. సో అంటే నాన్ వెజ్ తినకుండా ఆయన వెజిటేరియన్‌లోనే అంత బాడీ బిల్డ్ చేశారు కదా! సో దీని గురించి ఏం చెప్తారన్న? ఖచ్చితంగా చేయొచ్చు, అలా ఏం లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రోటీన్. ప్రోటీన్ వెజ్ లో ఉంటది, నాన్ వెజ్ లో కూడా ఉంటది. అంటే వెజ్ ప్రోటీన్ ఏంటంటే టైం పడుతుంది బాడీ అవ్వడానికి. సో ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో హార్డ్ వర్క్ చేస్తున్నారు అయినా. సో నాకు మించి మంచిగా ఉంటది బాడీ. నేను ఇప్పుడు బాడీ మళ్ళీ ఆ షూటింగ్ అయిన తర్వాత బాడీ చేయడం రెడీ స్టార్ట్ చేశాను నేను. యాక్చువల్ గా ఆ షూట్ టైమ్ లో కూడా అంత బాడీ లేదు. చరణ్ గారిది చాలా బాగుంది బాడీ, లిటరల్ గా. అంటే ప్రాపర్లీ మేక్డ్. చాలా అంటే చాలా బాగుంది బాడీ. ఓకే. అండ్ ఏం చెప్తారన్న మెగా ఫ్యాన్స్ కి? ఏం చెప్తారు? మామూలుగా ఉండదు. స్పీకర్లు బద్దలైపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సినిమా లేట్ అయింది జస్ట్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ బీజిఎం కి టైం అడిగారు కాబట్టి సినిమా లేట్ అయింది, అంతకంటే ఏమీ లేదు. బికాస్ బెస్ట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోని లేట్ అయినా సరే బెస్ట్ ఇవ్వాలి, అందుకే లేట్ అయింది అంతే. సినిమా మామూలుగా ఉండదు. ఓకే. సో ఆ ఎమోషన్ కూడా అన్న చూసుకున్నట్టయితే రామ్ చరణ్ గారి ఎమోషను
అసలు అంత చిన్న ట్రైలర్‌లోనే అంత ఫీల్ ఉందన్న. ఎంత పీక్ పర్ఫార్మెన్స్ చూసారు అంటే మా కాంబినేషన్ లేదు కానీ నాకే ఒక ఫీల్ వచ్చింది ఆ ట్రైలర్ లో ఆ హ్మ్. ఎమోషన్ చూస్తుంటే. సచ్ ఏ క్రేజీ యాక్టర్ ఈస్ అసలు అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ మీరు చూస్తే బాగుంటది. ఎంటర్టైన్మెంట్ బాగుంటది మీకు సినిమాలో. సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్ అవుతారు ఓకే. ఖచ్చితంగా పక్కా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న మా కాల్‌ని లిఫ్ట్ చేసినందుకు. ఆల్వేస్ ఓకే. ఓకే అన్న. మీకు గూడా ఇంకా మంచి పేరు రావాలి. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. రైట్ ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, బలగం సంజయ్ గారైతే మనతో మాట్లాడారు. సో, ఇంగ ఆయన మాటల్లోనే ఒక ఆర్టిస్ట్ ఆయనే చెప్తున్నారు. రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో, సో ఏ లెవెల్‌లో సినిమా ఉండబోతుందో ఆయనే చెప్పారు. సో, జూన్ 4న మన పెద్ది గారు థియేటర్‌లో అడుగు పెట్టబోతున్నారు. సో, ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు, ఎలాంటి ర్యాంపేజ్ ఉంటుందో థియేటర్‌లో మనమైతే జూన్ 3న చూద్దాం. ఎందుకంటే ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి. సో, దిస్ ఈజ్ సాయి చరణ్. Please like, share, comment, subscribe, and thank you for watching.